హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో నేను మీకోసం చిల్లీ ఎగ్ అనే రెసిపీ తెచ్చాను. చాలా టేస్టీగా ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి స్టార్టర్ అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెగ్యులర్గా మనం ఎగ్ కర్రీ చేసుకుంటాం కదా, దానిలాగా ఉన్నా చూడడానికి టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ అద్దిరిపోద్ది అనమాట. సో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నా కామెంట్స్ రూపంలో చేయండి ప్లీజ్. నాకు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇంక దీనికోసం ముందుగా అయితే నేను 5 గుడ్లు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా బాయిల్ చేసేసి ఇలాగ సగానికి కట్ చేసి పెట్టుకోవాలి. నేను 5 గుడ్లే తీసుకున్నాను. మీరు ఎన్ని గుడ్లు తీసుకున్నా క్వాంటిటీస్ ఎలా అడ్జస్ట్ చేయాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిలాక్స్ అయ్యి వినేయండి. ఇప్పుడు గుడ్లన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటి మీదకి కారం, ఉప్పు, గరం మసాలా, కుదిరితే ఎగ్ మసాలా కూడా ఇవన్నీ వేసి ఇలా శుభ్రంగా స్ప్రింకిల్ చేసేసుకోండి. కొంతమంది అన్నీ కలిపేస్తారు, నేను విడివిడిగా వేసాను. ఎలాగైనా సరే ఇవన్నీ గుడ్ల మీద స్ప్రింకిల్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన వదిలేసేయండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి నూనె ఈ పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్ మీదే చేయాలి. అలా చేసిన తర్వాత దాంట్లో చిటికెడంత పసుపు వేసి మళ్ళీ ఆ పసుపు ఆ నూనెలో కలిసేలాగా అలా పెనం అంతా నూనె మళ్ళీ అడ్జస్ట్ అయ్యేలా కలిపేసుకొని వీటిలోకి గుడ్డు ప్లేస్ చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి, గుడ్డు ఫస్ట్ వైట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ 2 నిమిషాలు ఫ్రై చేశాక తర్వాత చందమామ ఉన్న వైపు ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇలా మొత్తం 4 నిమిషాలని గుడ్డు లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేయండి. మీడియం హై ఫ్లేమ్ మీద మాత్రం పెట్టద్దు. అలా ఫ్రై చేసేసిన తర్వాత మనం గుడ్లన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇదే గిన్నెలో మనం సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినా, ఒకవేళ మీకు వీడియో ఏ విధంగా నచ్చినా లైక్ చేసి మీకు నచ్చిందో లేదో నాకు కన్వే చేయండి. ఎన్ని లైక్లు వస్తాయో చూసి ఎంతమందికి నచ్చిందో నాకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు అదే కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె మళ్ళీ వేసి సన్నగా చిన్నగా తరిగిన వెల్లుల్లి ఇంకా అల్లం ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసిన తర్వాత వీటిని ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ 2 శుభ్రంగా ఫ్రై అవ్వాలన్నమాట 2 నిమిషాలు. అలా అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకొని చిన్న చిన్న ముక్కలు దాన్ని కూడా కలుపుతూ ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఒక్కొక్కటి 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు దీంట్లో క్యాప్సికమ్ వేసి చివరగా ఇంకో 3 నిమిషాలు ఫ్రై చేయండి. ఎందుకంటే క్యాప్సికమ్ మనకి పచ్చిపోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా మొత్తం ఒక 5 నుంచి 6 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్తో టమాటో సాస్ వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్తో చిల్లీ సాస్. మీరు రెడ్ చిల్లీ అయినా వేసుకోవచ్చు, గ్రీన్ చిల్లీ అయినా వేసుకోవచ్చు. నేను రెడ్ చిల్లీ సాస్ వేసాను. మీరు కొంచెం ఎక్స్ట్రా స్పైసీగా తింటే 2 టేబుల్ స్పూన్స్ దాకా రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి. ఇప్పుడు అవన్నీ బాగా పట్టించుకున్నాక ఒక టేబుల్ స్పూన్తో సోయా సాస్ వేసి ఈ సాసులన్నీ అక్కడ ఉన్న ఉల్లిపాయ, క్యాప్సికమ్ ఇంకా మిగతా వేసాం కదా, ఇవన్నిటికి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు కలపండి. ఇప్పుడు దీంట్లోకి 100 ml కార్న్ఫ్లోర్ వాటర్ వేసేయండి. కార్న్ఫ్లోర్ వాటర్ ఎలా తయారు చేస్తారంటే ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లోకి 100 ml వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి అది వేసేసి మనం కలపాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను నేనైతే. మీరు లాస్ట్లో ఉప్పు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది ఎక్కడో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ మనకి బాగా కలిసేలా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మనకి ఇలా కొత్తలాడుతూ బాయిల్ అవుతుండగా దాంట్లోకి ఒక 30 ml లేకపోతే చిన్న కప్పుతో వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఈ కన్సిస్టెన్సీలో బాగా కలిసేలా కలిపేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా నిమ్మరసం ఉంటే నిమ్మరసం, లేకపోతే మీరు వెనిగర్ అయినా వేసుకోవచ్చు. నేను వెనిగర్ వేసాను. వేసి ఇది కూడా మొత్తం ఆ రెసిపీతో కలిసేలా కలిపేసిన తర్వాత దీంట్లోకి గుడ్లన్నీ వేసేసుకోవాలి. అప్పుడే అయిపోయింది అనుకోకండి రెసిపీ. ఇక్కడ చిన్న టిప్ ఉంది, అది జాగ్రత్తగా వినండి. ఈ గుడ్లన్నీ వేసిన తర్వాత అక్కడ గ్రేవీ మనకి ఏదైతే కనిపిస్తుందో ఆ గ్రేవీ సగానికి సగం ఇంకిపోవాలన్నమాట. అలా ఇంకిపోయి గుడ్లకు పట్టి గుడ్లు కూడా ఫ్రై అవ్వాలి. సో దీనికి ఒక 3 నుంచి 4 నిమిషాలు కలుపుతూనే ఫ్రై చేయండి. ఇప్పుడు చివరిగా ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోండి చిన్న చిన్నగా కట్ చేసి. ఇప్పుడు వీటిని కూడా ఆ సూప్తో పాటు బాగా కలిసేలా ఇంకో 2-3 నిమిషాలు కలిపేసుకొని స్టవ్ ఆపేసి దించేసుకోవచ్చు. చాలామంది ఇక్కడ మింట్ వేస్తారు, మింట్ వేయకండి, కొత్తిమీర ఒక్కటేస్తే సరిపోతుంది. అంతే, మంచి చిల్లీ ఎగ్ రెసిపీ రెడీ. ఈ రెసిపీ ఎలాగ అనిపించిందో చెప్పండి. మీకు నచ్చలేదు అంటే చెప్పేసేయండి, నేను నెక్స్ట్ టైం ఇలాంటి రెసిపీస్ తేను. నచ్చిందన్నా చెప్పండి, ఇలాంటివి ఇంకా మంచి రెసిపీస్ తెస్తాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్, అవి కూడా చెక్ చేయండి. ఇక్కడ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ రెసిపీ రాంబాబు.